హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఆకుకూరలు తినని పిల్లల కోసం హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ పాలక్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందండి. మీరు ఇలా చేసి పెట్టారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. అంత బావుంటుంది. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. పాలక్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్‌లోకి 1 కప్ వరకు బాస్మతి రైస్‌ని తీసుకోండి. మీరు కావాలి అనుకుంటే నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఈ రైస్‌ని ఒక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టి నానబెట్టండి. ఈలోపు పాలకూరని కట్ చేసుకోండి. చిన్న కట్టలైతే 3 కట్టలు తీసుకోండి. అదే పెద్ద కట్టలైతే 2 కట్టలు సరిపోతాయి. పాలకూరని కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్‌లో పాలకూరని ఒక 10 నిమిషాల పాటు సోక్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల దీని పైన ఉండే పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే అవి కూడా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు మీ కారానికి తగినట్టుగా 2-4 వరకు పచ్చిమిర్చిని ఇలాగా సగానికి కట్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని కూడా చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకోండి. ఇంతకుముందు మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసిన సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. సో, ఎవరైనా కావాలంటే ఒకసారి వెళ్లి చూడండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని, అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి హీట్ చేయండి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టొమాటో పీసెస్‌ని వేసుకొని ఒకసారి కలపండి. టొమాటోలు త్వరగా మగ్గడానికి పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నింటిని మరొకసారి కలిపేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి టమాటాలని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలు పచ్చివాసన పోయి సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ష్రింక్ అయిపోయిన తర్వాత ఇందులో ఆల్రెడీ కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని మరొకసారి వీటన్నింటిని బాగా కలిపిన తర్వాత సేమ్ మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూర పచ్చివాసన పోయి కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించాలి. మరీ పూర్తిగా డ్రై చేసేయకుండా 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ ఉండేలాగా ఉడికించండి. సో, అప్పుడు మనం ఇంకా వాటర్ వేసి బ్లెండ్ చేయక్కర్లేదు. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 యాలకులు, అర టీ స్పూన్ వరకు షాజీరా వేసుకొని వీటన్నింటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర టమాటో పేస్ట్‌ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నాక ఇందులో పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలపండి. మీ దగ్గర ధనియాల పొడి, జీలకర్ర పొడి లేకపోతే మనం ఫస్ట్‌లో టమాటోలయ్యి ఫ్రై చేసుకున్నప్పుడే పావు టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటితో పాటు ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలపాలి. ఇలా చేయటం వల్ల రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. మనం 1 కప్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1 ½ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒకవేళ మీరు నార్మల్ రైస్‌తో చేసుకున్నట్లయితే 2 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి 1 కప్ రైస్‌కి. ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక కుక్కర్‌ని పక్కన పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేసుకొని సైడ్ నుంచి కలుపుకుంటే రైస్ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఇంతేనండి, పాలక్ రైస్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.